నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బ్యాక్ పెయిన్. అందరూ మాకు బ్యాక్ పెయిన్ సార్, లో బ్యాక్ పెయిన్ సార్, అప్పర్ బ్యాక్ పెయిన్ సార్, మెడ కింద వీపు కింద నుంచి నొప్పి వస్తుంది సార్ అంటారు. కానీ ఈ బ్యాక్ పెయిన్లో కూడా ఎన్నో రకాలు ఉంటున్నాయి. వాటిల్లో అంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే వెర్టిబ్రల్ ఏమైనా ప్రాబ్లం ఉండి బ్యాక్ పెయిన్ వచ్చిందా, లేకపోతే కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉండి బ్యాక్ పెయిన్ వచ్చిందా, లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉండి ఏమన్నా బ్యాక్ పెయిన్ వచ్చిందా. సార్ లివర్ ఏదో రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా, ఎందుకు వెనక నొప్పి ఎట్లా వస్తుంది సార్ అని అంటారేమో. దానికే చెప్తున్నా మీకు. ఈ ప్యాంక్రియాటిక్లో కూడా ప్రాబ్లం ఉన్నా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్యాంక్రియాస్ అనేది వెనక బోన్స్ వెర్టిబ్రల్ బోన్స్ ఆనుకొని ఉంటుంది. అది ఏదైనా కొంచెం ఇన్ఫ్లమేషన్ ఏదైనా అవుతే వెనక అనేది నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీరు కిడ్నీ స్టోన్స్ కూడా నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్స్ సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు. మీరు లివర్ స్టోన్స్ తెలుసుకోలేకపోయినా, ప్లస్ లెఫ్ట్ ఏమంటారు ఏదైనా ప్యాంక్రియాటైటిస్ అంటారు, ఇన్ఫ్లమేషన్ వచ్చి దాని నొప్పి తెలుసుకోలేకపోయినా మీకు ఇంటి దగ్గరని మీరు కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. అంటే లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వెనక నుంచి ముందుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది కాదు, కానీ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్, రైట్ కిడ్నీ ఉంటే రైట్ కిడ్నీ. ఈ స్టోన్ అయితే ఏదైతే ఉందో ఆ స్టోన్ సైజుని బట్టి ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు మనం చిన్న చిన్న రాళ్ళప్పుడు ఒక్కొక్కరికి బయటపడదు. కొందరికి 10 mm వరకు కూడా పెయిన్ కనపడదు కొందరికి. కానీ ఆ పెయిన్ అనేది మనకు ఒక డల్గా వెనక పెయిన్ వస్తుంది. అది ఒక్కోసారి సివియర్గా కూడా ఉండొచ్చు. అప్పుడు వెనక స్టార్ట్ అయ్యే ముందు అబ్డామెన్ వరకు వస్తుంది. ఇది కిడ్నీ స్టోన్ అనేదానికి మన ఫస్ట్ రీజన్. రెండవది ఏంటంటే పేషెంట్ నిలబెట్టి మనం ఇట్లా పిడికిడి బిగించి ఆ ఏరియాలో కొంచెం అట్లా గట్టిగా అంటే ఎక్కువ నొప్పి అనిపిస్తుంది. మిగతా దానికి అంత నొప్పి అనిపించేది. ఏది వెర్టిబ్రల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే, అంటే సైడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ ప్రాబ్లం లేదా లో బ్యాక్ పెయిన్ బోన్కి ప్రాబ్లం రిలేటెడ్ ఉంటే మనం అట్లా కొడితే ఆ సడన్ షాక్ లాగా రాదు. అదే స్టోన్కి అయితే సడన్ షాక్ లాగా వస్తే అప్పుడు మనం ఇంట్లో గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అట్లా కొట్టినా కూడా ఏం అనిపించలేదంటే వీలైనంతవరకు అది స్టోన్ కాదని మనం దాన్ని గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా మనకు లో బ్యాక్లో ఇప్పుడు ఎన్నో రకాలు అన్నట్టు మనకు అక్కడ సయాటికా ప్రాబ్లం స్టార్ట్ అయినా, అంటే డిస్క్ బల్జీ అంటాం కదా, డిస్క్ బల్జీ కావచ్చు, డిస్క్ ప్రొట్రూజన్ కావచ్చు, ఇవి ఉన్నప్పుడు మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఆ డిస్క్ బల్జీ, డిస్క్ ప్రొట్రూజన్, క్యాల్సిఫికేషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. వీటన్నిటిలో కూడా అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. లేదా ఎప్పుడన్నా ఒక్కోసారి మనం కింద పడి దెబ్బ తగిలినా, అక్కడ బోన్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఒక ఏజ్ వచ్చేంత వరకు, అంటే చిన్నప్పుడు ఎప్పుడో దెబ్బ తగిలింది సార్ నాకు ఇప్పుడు వచ్చిందంట, అంటే అప్పుడు వయసు ఉన్నప్పుడు ఆ ఇమ్యూన్ పవర్ బాడీలో ఉన్నంతసేపు మనకు కనపడకపోవచ్చు. తర్వాత మనం బాడీ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మనకి బయటపడే అవకాశం ఉంటుంది. లో బ్యాక్లో చాలా వరకు ఇవే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నట్టు కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు యూరిన్ మంట వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వెనక బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్ అవునా కాదని తెలుసుకోవడానికి ఇప్పుడు చెప్పినట్లు 3 మెయిన్ ప్రధాన కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు 2 చెప్పిన, మూడోది ఏంటంటే మూత్రం కూడా మంట వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూరిన్ పోషించినట్టే మళ్ళీ వచ్చినట్లే అనిపించే అవకాశం ఉంటుంది. కానీ ఇది పెద్దవాళ్ళకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన మూత్రం పోషించినట్టే మళ్ళీ వచ్చినట్టు ఉండడానికి కారణం కూడా ప్రోస్టాటిక్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అంటాం. అది వేరు. మళ్ళీ ఈ చిన్న వయసులో ప్రోస్టాటిక్ గ్లాండ్ చాలా వరకు ఎన్లార్జ్మెంట్ జరగదు. ఇది అబోవ్ 40 అబోవ్ 50 అబోవ్ వాళ్ళకే వస్తుంది. 40 అబోవ్ వాళ్ళకి కూడా పర్సెంటేజ్ తక్కువ, 40 లోపు వాళ్ళకి రాదని మన మెడికల్ ఫీల్డ్, మనకు మెడికల్ సిస్టమ్ చెప్తుంది. అందుకని మనకు దాంట్లో ఉండే అవకాశం ఉండదు. దీంట్లో మాత్రమే మనకు ఆ విధంగా అక్కడ ఇరిటేషన్ రావడం, మూత్రం మంట రావడం, పోసి వచ్చినట్టు మళ్ళీ రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఒక్కోసారి చిన్న రాళ్ళు మనకు తెలియకుండా కూడా పోతుంటాయి. ఆ పోయేటప్పుడు కూడా ఒక్కోసారి అబ్డామినల్ పెయిన్ వచ్చి మూత్రంలో ఆ స్టోన్ వెళ్ళిపోతుంటప్పుడు ఆ మూత్రనాళం వెంబడి కూడా మనకు మంట నొప్పి కూడా వచ్చే అవకాశం మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనకు లో బ్యాక్లో జరిగే ఒక సిస్టమ్ అనమాట. ఇంకా మనకు ఆ బ్యాక్ పెయిన్ ఒక్కొక్కదాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా తర్వాత వీడియోలో మనకు సయాటికా అంటే ఏంది, సయాటికాలో ఏంది ప్రాబ్లం ఉంటాయి, మనకు వెర్టిబ్రాస్కి ప్రాబ్లం వస్తే సయాటికాకి ఎందుకు ఇబ్బంది జరుగుతుంది, సయాటికా ఎంతవరకు సప్లై ఉంది, దేనికి సప్లై అవుతుంది, ఈ సయాటికా మన దగ్గర క్యూర్ అవుతుందా లేదా, మన దగ్గర క్యూర్ అవుతే ఏ విధంగా మెడికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే దీనికి పూర్తిగా మనం బయటపడవచ్చు అనేటివి నెక్స్ట్ వీడియోలో దాని గురించి మొత్తం మనం విపులంగా మాట్లాడుకుందాం. ఈ రోజుకి కిడ్నీ స్టోన్, లో బ్యాక్ పెయిన్ గురించి మీకు ఈ విధంగా సింపుల్గా ఉంటాయని చెప్పి మీకు చెప్తున్నానండి. దీని అవకాశం చూసుకొని మీకు ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దీని గురించి చెప్పండి సార్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చి మీకు చెప్పగలనని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.